రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ 10 రోజుల్లో ప్రారంభమవుతోందని గృహ నిర్మాణ, ఐఎన్పీఆర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టేకులపల్లి మండలంలో మంత్రి సోమవారం పర్యటించారు. మండలంలో 17.38 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని అర్హులైన వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఈఈలు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, చారి, తిరుమలేష్, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు భూక్యా దల్ సింగ్, ఏలూరి కోటేశ్వరరావు, దేవానాయక్, రిజ్జానాయక్ పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గువ్వలగూడెం, కొత్తూరు, బైరోనిపల్లి, మంగాపురం తండా, రాయిగూడెం గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయని, అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి అయ్యాని అన్నారు. ప్రభుత్వం రైతును రాజును చెయ్యాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారని, దానిలో భాగంగానే 2800 కోట్ల 2 లక్షల రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఈ సంవత్సరం 3500 ఇళ్లు మంజూరు చేస్తామని, రానున్న 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అన్నారు.